ఒక చైర్ ఒకటి దాని ఒకటిసారి హలో వెళ్దామా రైట్ ఫేస్ అటే చేద్దాం ఎటు నుంచి బాగుంది రైట్ ఓకే ఇదే బాగుంది రైట్ ఈనాటి 44వ తెలంగాణ జూనియర్ ఇంటర్డిసి ఖోఖో ఛాంపియన్షిప్ పటాన్చెరులో జరుగుతున్నటువంటి రెండవ రోజు కార్యక్రమానికి సాయంకాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారిని సాధారణంగా మ్యాట్ పైకి ఆహ్వానిస్తాను. వారితో పాటు వేదిక అలంకరించిన పెద్దలందరూ కూడా మ్యాట్ దగ్గర రావాల్సిన వచ్చినాను. అలాగే ఈ నరేష్ గారు రాజారపు రమేష్ గారు అలాగే ఇస్లావత్ నరేష్ గారు కూడా మ్యాట్ దగ్గర రావాల్సిన వచ్చినాము. ఇద్దరిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఆ మ్యాట్ కింద ఉన్న క్రీడాకారులు కూడా రండి. ఒక నిరుపేద షెడ్యూల్ ట్రైబల్ కుటుంబంలో జన్మించి ఒక జాతీయ స్థాయిలో ఎన్నోసార్లు పాల్గొన్నటువంటి ఇస్లావత్ నరేష్ గారికి అలాగే రాజారపు రమేష్ గారికి ఇద్దరికి కూడా సన్మానం చేస్తూ ఉన్నారు. వరల్డ్ కప్లో ఇస్లావత్ నరేష్ గారు ఇండియన్ ఉమెన్ టీంకు కోచ్గా వ్యవహరించడం జరిగింది. నరేష్ గారు కూర్చోండి. ఇస్లావత్ నరేష్ గారు సార్ ఒక లంబాడీ కుటుంబంలో జన్మించి ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి నరేష్ గారు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన టోర్నమెంట్లో ఇండియా టీంకు కోచ్గా వ్యవహరించడం జరిగింది. ఇస్లావత్ నరేష్ గారు రైల్వేలో ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగిగా కొనసాగుతున్నారు. అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే ఖోఖో కోచ్ చీఫ్ కోచ్ కూడా వ్యవహరించడం జరిగింది. అలాగే తెలంగాణ ఖోఖో టీం కూడా కోచ్గా వ్యవహరిస్తూ వారి సేవలు అందిస్తున్నారు. ఈ 44వ జూనియర్ అంతర్జిల్లా ఖోఖో పోటీల సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గారు వారిని ఘనంగా సన్మానిస్తున్నారు. ఈ స్థాయికి రావడానికి కె సదానందం గారు వారి మొదటి గురువుగా వ్యవహరించారు. అలాగే వై మహేందర్రావు గారు కోచెస్గా వ్యవహరించడం జరిగింది. వారు అకాడమీలో ఉన్న సందర్భంలో ఆర్కే ఎదురాజు గారు, భాస్కర్ రావు గారు, రామకృష్ణ గారు, సుధాకర్ రావు గారు కోచ్ల దగ్గర ఎన్నో మెలకలు నేర్చుకుని వారు ఈ స్థాయికి రావడం జరిగింది. వారు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఉస్నాబాద్లో వారి విద్యాభ్యాసం కొనసాగడం జరిగింది. ఇంటర్మీడియట్ కాకినాడలో జరగడం జరిగింది. అలాగే డిగ్రీ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్లో వారు చదవడం జరిగింది. అలాగే పీజీ ఎంఏ ఎకనామిక్స్లో ఓయూ ఆర్ట్స్ కాలేజ్లో చదవడం జరిగింది. ఫస్ట్ టైం వారు 14 సంవత్సరాల ఖోఖో టోర్నమెంట్లో మైసూర్లో జరిగినటువంటి
మైసూర్లో మొట్టమొదటిసారిగా అండర్-14 టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. అలాగే జూనియర్ నేషనల్ 2 సార్లు, అండర్-17 స్కూల్ నేషనల్స్ 2 సార్లు, అండర్-19 నేషనల్స్ 2 సార్లు, అలాగే 9 సార్లు తెలంగాణ జట్టుకు నేషనల్స్ లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది 2004లో. 2009లో రైల్వే టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించడం జరిగింది. అలాగే గోల్డ్ మెడల్ కూడా రైల్వే టీం సాధించడంలో నరేష్ యొక్క పాత్ర ఎనలేనటువంటిది. నేషనల్ గేమ్స్ లో 2 సార్లు బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరఫున నేషనల్ గేమ్స్ లో పాల్గొని 2 సార్లు బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగింది. అలాగే ఎన్ఐఎస్ చేసి రెగ్యులర్ ఎన్ఐఎస్ చేయడం జరిగింది. ఖోఖో క్రీడాకారుడుగా రెగ్యులర్ ఎన్ఐఎస్ చేసి వారి యొక్క సేవలు రైల్వే ఖోఖో టీం కోచ్గా వ్యవహరించడం జరుగుతుంది. అలాగే తెలంగాణ ఖోఖో టీం కూడా వారు కోచ్గా వ్యవహరించడం జరిగింది. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఢిల్లీలో జరిగిన వరల్డ్ కప్ కు ఇండియన్ ఉమెన్ టీం కు కోచ్గా వ్యవహరించి ఇండియన్ ఉమెన్ టీం గోల్డ్ మెడల్ కొట్టడానికి వారు ఎలాగైనటువంటి సేవలు అందించినందుకు వారిని గుర్తించి ఇక్కడి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మైపాల్ రెడ్డి గారు వారిని ఇంత ఘనంగా సత్కరించినందుకు తెలంగాణ ఖోఖో సంఘం అలాగే మెదక్ జిల్లా ఖోఖో సంఘం పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నరేష్ గారు ఈ స్థాయికి రావడానికి వారికి సహకరించినటువంటి వారి కోచెస్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. చెప్పండి. మొదటి గురువు సదానందం గారు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వారికి ఖోఖోలో బేసిక్స్ అని నేర్పినటువంటి వ్యక్తి సదానందం గారు. అలాగే ఆ తర్వాత మహేందర్రావు గారు వారి జిల్లా సెక్రటరీగా ఉంటూ వారిని ఈ స్థాయిలో నిలపడానికి మహేందర్రావు గారి కృషి కూడా వినలేనటువంటిది. అలాగే వారి అకాడమీలో కాకినాడలో ఉన్నటువంటి అకాడమీలో యతిరాజు గారు, భాస్కర్ రావు గారు, రామకృష్ణ గారు, సుధాకర్ రావు గారు 4 కోచ్లు వీరిని తీర్చిదిద్దడం జరిగింది. 32nd నేషనల్ గేమ్స్ మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో నిర్వహించినటువంటి 32nd నేషనల్ గేమ్స్ లో కూడా సిల్వర్ మెడల్ కూడా అప్పుడు బ్రాంజ్ మెడల్ అప్పుడు మన మెన్ టీం సాధించడం జరిగింది. ఉమెన్ టీం గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అప్పుడు తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు బ్రాంజ్ మెడల్ సాధించడంలో నరేష్ యొక్క పాత్ర ఎనలేనటువంటిది. వారిని సన్మానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. రాజారం రమేష్ గారు వీరు ఎంపీడీ ఎన్ఐ చేయడం జరిగింది. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రాజారం రమేష్ గారు ఇంటర్నేషనల్ రెఫరీగా వారు వ్యవహరించి మొన్న వరల్డ్ కప్ ఢిల్లీలో జరిగిన దాంట్లో వారు ఇంటర్నేషనల్ రెఫరీగా అల్టిమేట్ ఖోఖోలో కూడా ఇంటర్నేషనల్ రెఫరీగా వ్యవహరించడం జరిగింది. వారి యొక్క అఫీషియేటింగ్ కు ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ అఫీషియల్స్ అందరూ కూడా రాజారం రమేష్ గారిని గుర్తించి ఒక గొప్ప రెఫరీగా కూడా అక్కడ ప్రకటించడం జరిగింది. వారు సబ్ జూనియర్ నేషనల్ 2002లో సిలిగురిలో ఆడడం జరిగింది. 6 వీక్స్ ఎన్ఐఎస్ 2016లో చేయడం జరిగింది. అలాగే సౌత్ వెస్ట్ జోన్ సౌత్ ఇంటర్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఆడి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అలాగే ఎన్నోసార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఈ రోజు టెక్నికల్ ఆఫీసర్ సైడ్ వారు ఇంటర్నేషనల్ ప్లేయర్గా ఇంటర్నేషనల్ రెఫరీగా ఈ స్థాయికి రావడానికి వారికి సహకరించినటువంటి వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ కు అలాగే తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు ఇంటర్నేషనల్ రెఫరీ జరిగిన సందర్భంలో ఇక్కడి స్థానిక శాసనసభ్యులు ఈ రోజు ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో క్రీడా పోషకులు ఉండి ఇంతమందిని ఆకట్టుకున్నటువంటి ఎన్నో క్రీడలకు వాళ్ళ చేతులు తీస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి మైపాల్ రెడ్డి గారు రాజారాం రమేష్ గారిని సన్మానించాల్సి కోరుచున్నారు. వారికి షాలు, దండ, మెమెంటో, క్యాష్ అవార్డుతో సన్మానించినందుకు మెదక్ జిల్లా ఖోఖో సంఘం పక్షాన తెలంగాణ ఖోఖో సంఘం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు సార్.